వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ఆశలు కల్పించి అధికార పీఠం ఎక్కగానే పంగనామాలు పెట్టిన రేవంత్ సర్కార్పై రైతాంగం నిప్పులు కక్కుతోంది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కోడై కూసిన నేతలంతా ఇప్పుడు మన్ను తిన్న పాముల్లా మిన్నకుండిపోయారు. 2 లక్షల రూపాయలలోపు రుణమాఫీకి నానా రకాల పిగంతులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సంపూర్ణ రుణమాఫీ అంటూ కొత్త రాగాలు పలుకుతోంది. ఆనాడు ప్రతి రైతుకు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేసి మొహం ఎత్తుకోలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. లేస్తే అబద్ధాలు ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా రుణమాఫీ సంపూర్ణమంటూ రైతులకు పంగనాపాలు పెట్టారు. ఎగనామం పెట్టడంలో మాకు మేమే సాటి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను ఇదే ఇందిరమ్మ రాజ్యమా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎగనామంలో పంగనామాలు పడుతున్న రేవంత్ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కర్త కర్మ క్రియ మొత్తం రైతాంగం అని చెప్పవచ్చు. ఎందుకంటే రైతాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఒక 2 ప్రధాన అంశాలని ప్రస్తావించడంతో రైతులు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టేందుకు ఏకతాటిపై నిలిచారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వాళ్ళంతా కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ చేశారు. కానీ ఎన్నికల సమయంలో ఆనాటి హామీలలో ప్రధానమైన హామీ 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందిస్తాం. ఈ 2 ప్రధానమైన అంశాలు. అంటే 80% ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే రైతులు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ గత ఏడాది నుంచి అధికారం చేపట్టిన ఏడాది నుంచి కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు రైతులను అతలాకుతలం చేస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏక మొత్తంలో ప్రతి రైతుకి మాఫీ చేస్తామని ప్రకటించిన ఆనాటి డిక్లరేషను ప్రస్తుతం ఎందుకు అమలు చేయట్లేదు అని రైతులు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ఏడాది నుంచి సాగదీసి చివరికి ఏకమొత్తాన్ని వాయిదాల పద్ధతికి మార్చి తిరిగి కుటుంబాన్ని ఒక యూనిట్గా చేసి కుటుంబం మొత్తం 2 లక్షల రూపాయలు ఉంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తామంటూ రేషన్ కార్డుకు ఒక కొర్రి పెట్టి అది కొన్ని నెలలు సాగదీసి తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళని ఒక కొర్రి పెట్టి ఒక యూనిట్గా ఒక కుటుంబంగా పెట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీ లోపల వెంటనే చెల్లించేస్తాం, 2 లక్షల పైబడి ఉన్న రుణాలను దశల వారీగా తీరుస్తామని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేదా ఇతరత్ర మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. 2 లక్షల పైబడి అంటే ఒక ఇంట్లో 3 లేదా 4 లేదా 2 రుణాలు ఉన్నప్పుడు అది 2 లక్షల పైన 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వాళ్ళ స్థాయి స్తోమత వాళ్ళ ఆర్థిక వెసులుబాటు లేదా ఉన్న భూమిని బట్టి 2 లక్షల పైబడి రుణాలు తీసుకున్న రైతులు వేలాది మంది ఉన్నారు. కానీ తాజాగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో సంపూర్ణ రుణమాఫీ పూర్తి చేశామంటే 2 లక్షల పైబడి ఉన్న రైతుల పరిస్థితి అంటే కుటుంబం మొత్తం మీద కలిపి ఒక రైతు 2 లక్షలు కాదు, కుటుంబం మొత్తం కలిపి 2,10,000 ఉన్నారు, 2,20,000 ఉన్నారు, 2,50,000 ఉంది, 3 లక్షలు ఉన్నారు, 4 లక్షలు ఉన్నారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రతి సభలో చెప్పిన మాట 2 లక్షల పైబడి ఉన్న రుణాలు మీరు చెల్లించండి, ఆ 2 లక్షలు మేము చెల్లిస్తాం. కానీ ఈ మాట చెప్పిన 4 నెలల నుంచి కూడా ఇంతవరకు 2 లక్షల పైబడి ఉన్న రుణాల సంగతి ఏందనేది ఇంతవరకు ఇతమితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. అంటే రైతులను మోసం చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారా? గతంలో ఎన్నికల సమయంలో 40,000 పైచీలకు ఆర్థిక భారం పడుతున్న మీరు 40,000 కోట్ల పైన ఆర్థిక భారం పడుతున్న మీరు దాన్ని మినిమైజ్ చేస్తూ 31,000 కోట్లు అంటూ కోడే కూశారు, నిత్యం జపం చేశారు. ఏ సభలో జరిగినా ఏ మారుమూల జరిగినా మేము రైతు రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆహావో అంటూ డబ్బాలు కుట్టుకున్నారు. ఓకే అక్కడికి అయిపోయింది. కానీ 31,000 కోట్లలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మాఫీ చేసి కేవలం 22,000 కోట్లు మాత్రమే, అంటే అటు ఇటుగా చేసి 23,000 కోట్లు, అంటే మిగిలిన 8,000 కోట్ల రూపాయలు 2 లక్షల పైబడి ఉన్న రైతుల కుటుంబాలు. మరి వాటి సంగతి ఏందని ఇంతవరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట మాత్రమే చెప్పట్లేదు.
సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంపూర్ణ రుణమాఫీ పూర్తి చేశామంటే ఇంకా 2 లక్షల పైబడి ఉన్న కుటుంబాల పరిస్థితి ఏంటి? ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలకు రైతాంగం మొత్తం పోలమంటూ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించే అవకాశం ఉంది. ఆ విషయంలో ఎందుకు ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? రైతు భరోసా జనవరి 15వ తేదీ తర్వాత ఇస్తామని చెప్పిన 2 నెలల ముందు చెప్పిన మాటల కన్నా ప్రస్తుతం 2 లక్షల పైబడి ఉన్న రుణం విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇచ్చే అలవాటు లేదా, ఇవ్వాలనే ఆలోచన లేదా, లేదా ఎగ్గొట్టేసి మాటను మడతేసాం ఇంకా అక్కడికి బేఫికర్ అంటూ మీకు మీరు భావిస్తున్నారా? ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. ఈ విషయంలో ఇప్పటికే గ్రామాలలో రైతులు మొత్తం కొతకొతలాడిపోతున్నారు. రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏక మొత్తం ప్రతి రైతుకి అని చెప్పిన వాళ్ళు మాట మార్చారు. రైతు పోయి కుటుంబం అయింది, కుటుంబం పోయి రేషన్ కార్డు అయింది, రేషన్ కార్డు అయిన తర్వాత 2 లక్షల పైబడి ఎక్కడి దొంగలు అక్కడ గప్చిప్ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా 2 లక్షల పైబడి అంటే కుటుంబం మొత్తం మీద 2 లక్షల రూపాయలు రుణమాఫీ కన్నా ఎక్కువ ఉంటే మీకేం సంబంధం లేదా? ఆ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఏదైతే రైతు బంధు, రైతు భరోసా జనవరిలో ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టారో, పే ఫికర్ అంటూ వదిలేశారో, అదే తరహాలో ఈ 2 లక్షల పైబడి మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇస్తే రైతులు తమ ఆలోచన విధానాన్ని ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ అంశాలకు ఓ చర్మగీతం పట్టడానికో లేకపోతే దానికి తగిన గుణపాఠం చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇలా మొత్తం లోపాయకారి ముచ్చట్లతోటి ఎత్తులపై ఎత్తులు వేస్తూ లేదా మైమర్పించే విధంగా లేదా రైతులు మాయ చేసే విధంగా చేసే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళిద్దరూ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. 2 లక్షల పైబడి ఉన్న రుణాల పరిస్థితి ఏంటి? మీరు కుటుంబానికి 2 లక్షలు మాఫీ చేస్తున్నప్పుడు ఈ 8,000 కోట్లు 9,000 కోట్లు కూడా మీరు రద్దు చేయాల్సిన పరిస్థితి, అంటే మాఫీ చేయాల్సిన పరిస్థితి మీ చేతిలో ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో సంపూర్ణ రుణమాఫీ పూర్తయిందని, సంపూర్ణం అంటే అసంపూర్ణమైంది, కేవలం 60% మందికి రుణమాఫీ జరిగింది, మిగిలిన 40% మందికి రుణమాఫీ జరగలేదు. అంటే మీరు చెయ్యరా? చేయాలన్న ఆలోచన లేదా? లేదా సాగదీసి మైమరిచి మొన్న ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా నిధులు ఇవ్వకుండా ఎలా అయితే ఎగ్గొట్టారో, ఎగనామం పెట్టారో అదేవిధంగా రైతులు పంగనామం పెడతారా అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.